మొదటిసారిగా ఈ 2025వ సంవత్సరంలో ఆరాధనలో పాల్గొంటున్నాం కాబట్టి అందరం కలిసి బిగ్గరగా చదువుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా నిత్తును. ఈ 2025వ సంవత్సరం మొట్టమొదటి దినాన ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. దేవుడు గత సంవత్సరం అంతా కాపాడి ఈ నూతన సంవత్సరంలోని మనలందరినీ ప్రవేశపెట్టి ఆయన సన్నిధిలో ఈ రీతిగా ప్రభువును ఆరాధించడానికి మనకందరికీ అనుగ్రహించిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికీ కూడా ప్రభు నామంలో శుభాలు, వందనాలు. అందరికీ కూడా 2005వ సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. అయితే ఈ దినాన మనం మొదటగా ఆరాధన జరుపుకుంటున్నాం కాబట్టి దేవుడు మనకు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఆరాధనలో కొనసాగదాం. దేవుడు ఈ సంవత్సరం మనకి ఏం వాగ్దానం ఇచ్చాడు ఇక్కడ చదువుకొని ఉన్నాం. 2025వ సంవత్సరానికి గాను మనకి ఇచ్చినటువంటి వాగ్దానం, మిడుతలను, గొంగళి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అని నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను అనే ఒక గొప్ప వాగ్దానం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సంవత్సరాలను తిరిగి అనుగ్రహించే దేవునిగా ఇక్కడ ప్రభు మనకు కనిపిస్తున్నాడండి. సంవత్సరాలను తిరిగి అనుగ్రహించే దేవుడు. ఈ సంవత్సరానికి మనకి ఇవ్వబడినటువంటి వాగ్దానాల సారాంశం అదే. తిరిగి ఇస్తాను, పునరుద్ధరింపజేస్తాను. మరొక వాక్యంలో దావీదుకు సమకూరుస్తాను. మనం మొట్టమొదటిగా పాట పాడుకుందాం. ఆ పాటలో ఏముంది? దావీదుకు సమకూర్చెదను అనే మాటను మనం చూస్తాం. అదొక వాక్య భాగం. అలాగే యోవేలు గ్రంథంలో ఇదొక వాక్య భాగం. ఇక్కడ కూడా చీడ పురుగులు తినివేసినటువంటి ఆ పంటను నేను మరలా తిరిగిస్తాను. ఈ వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహించాడు. సాధారణంగా మన జీవితంలో తరచుగా మనం కోల్పోయినటువంటి అవకాశాలు చాలా ఉంటాయండి. కోల్పోయినటువంటి సమయాలు చాలా ఉంటాయి. ఒక పోటీకి వెళ్ళామనుకోండి, ఆ పోటీలో ఓడిపోయి తిరిగి వచ్చిన సందర్భాలు, అంటే గెలవకుండా విజయం పొందకుండా తిరిగి వచ్చిన సందర్భాలు ఉంటాయి. అలాగే ఏదో ఒక పని చేసినప్పుడు ఆ పనిని మనం సాధించకుండా ఆ మధ్యలోనే ముగించుకొని తిరిగి వచ్చినటువంటి సందర్భాలు అనేక సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి అవకాశాలు కానీ, అనేకమైనటువంటి సంబంధాలు కానీ, సమయాలు కానీ వేస్ట్ అయిపోయినట్లుగా మనకు అనిపిస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఈ యోవేలు గ్రంథంలో చదవబడినటువంటి ఈ వాక్య భాగాన్ని దేవుడు మనకు ఒక గొప్ప నిరీక్షణగా అనుగ్రహించాడండి. ఇది నాన్న ఒక గొప్ప నిరీక్షణ. చీడ పురుగులు తినివేసినటువంటి పంటను నీకు మరలా తిరిగిస్తాను అంటే కోల్పోయినటువంటి సంవత్సరాలను తిరిగి ఇవ్వగలడు. గత సంవత్సరం మనం చేయకుండా ఏమి కోల్పోయాం, గత సంవత్సరం ఏదైతే మనం సాధించలేకపోయాం దానిని ఆయన తిరిగి ఇవ్వగలడు. అటువంటి శక్తి, ఆయన యొక్క విశ్వసనీయత, ఆయన యందు ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారిని ఆశీర్వదించడానికి ఆయనకున్నటువంటి కోరిక ఈ లేఖన భాగంలో మనకు కనిపిస్తుందండి. కాబట్టి ఈ వాక్య భాగాన్ని ఈ దినాన మనకు ఒక గొప్ప వాగ్దానంగా, ఈ సంవత్సరానికి వాగ్దానంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. చీడ పురుగులు, గొంగళి పురుగులు, మిడతలు, పసర పురుగులు, వీటన్నిటి ద్వారా ఏదైతే నష్టం సంభవించిందో ఆ నష్టాన్ని ఈ సంవత్సరంలో పూరుస్తాను, తిరిగి మీకు సమకూరుస్తాను అని ఈ దినాన దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడంటే ఆయన వాగ్దానాలను బట్టి మనం ఈ దినాన ఆయనకు ఆరాధన జరిపించాలి, స్తుతులు చెల్లించాలి. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నష్టాలు లేక ఈ నష్టాల ద్వారా కలిగినటువంటి పరిణామాలని ఇక్కడ మనం యోవేలు గ్రంథంలో చూస్తున్నామండి. ఇశ్రాయేలీయుల జీవితంలో మనం చూస్తే ఇశ్రాయేలీయుల యొక్క పాపం వల్ల, అవిధేయత వల్ల మిడతల రూపంలో, పసర పురుగుల రూపంలో, గొంగళి పురుగుల రూపంలో దేవుడు వారి మీదకి తీర్పు పంపించాడు. ఇశ్రాయేలీయులు తీర్పుని ఎదుర్కొన్నారు. దీన్ని మనం ఏ రీతిగా అన్వయించుకోవాలి దినానంటే మన జీవితాల్లో కూడా పాపం వల్ల కావచ్చు, తప్పుడు నిర్ణయాల వల్ల కావచ్చు, లేకపోతే అనుకోని కష్టాల వల్ల కావచ్చు, ఈ మిడతల సంవత్సరాలు ఉంటాయి మన జీవితాల్లో కూడా. సంవత్సరాలు ఎటువంటి సంవత్సరాలు ఉంటాయండి? మిడతల సంవత్సరాలు. మిడతల సంవత్సరాలు అంటే అర్థం ఏంటి? మనం కోల్పోయిన ఆశీర్వాదాలు కలిగి ఉన్నటువంటి సంవత్సరాలు. పసరు పురుగుల సంవత్సరాలు ఉంటాయి మన జీవితంలో, గొంగళి పురుగుల సంవత్సరాలు ఉంటాయి.
ఇవన్నీ దీని అర్థం ఏంటంటే మనం పొందవలసినటువంటి ఆశీర్వాదాలను ఆపివేసే ఆటంకాలు ఇవన్నీ కూడా. పసర పురుగులు కావచ్చు, మిడతలు కావచ్చు, గొంగళి పురుగులు కావచ్చు, అటువంటి సంవత్సరాలు మన జీవితంలో ఉంటాయి. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే నష్టాలు అనేవి అందరికీ ఉంటాయండి, కానీ దేవుని నుండి తిరిగి పొందటానికి అవి ఆటంకాలు కావు. నష్టాలు నాకు ఉంటాయి, నీకు ఉంటాయి, మనందరి జీవితంలో ఉంటాయి, కానీ దేవుని నుంచి తిరిగి ఆశీర్వాదాలు పొందటానికి లేక దేవుని నుంచి తిరిగి పునరుద్ధరణ పొందటానికి అవి ఆటంకాలు ఎంత మాత్రం కాదు. ఎందుకంటే ఈ గొంగళి పురుగుల ద్వారా సంభవించినటువంటి మన జీవితంలో ఉన్నటువంటి వైఫల్యాలను దేవునికి సమర్పిస్తే దేవుడు వాటిని మన యొక్క అభివృద్ధిగా మారుస్తాడు, వాటిని మనకు ఎదుగుదలగా మారుస్తాడు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు కాబట్టి మనం ఈ దినాన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నామండి. కాబట్టి నా జీవితంలో నష్టాలు కలిగినాయి, లేకపోతే కష్టాలు వచ్చినాయి, అయ్యో నా జీవితం ఎలా అయిపోయిందని నీవు బాధపడుతున్నావేమో, కానీ తిరిగి నీ జీవితంలో పునరుద్ధరణ, రిస్టోరేషన్, రెన్యూ, నిన్ను తిరిగి పునరుద్ధరించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నీ ఓటమి కావచ్చు, నీ వైఫల్యం కావచ్చు, దేవుని దగ్గరకు తీసుకొని వస్తే దానిని నీ యొక్క అభివృద్ధిగా ఆయన మార్చే దేవునిగా ఉన్నాడని ఇక్కడ గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఈ సంవత్సరానికి మనకు అనుగ్రహించాడండి. కాబట్టి ఎంత గొప్ప దేవుడు మనకున్నాడో దాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. అంటే తిరిగి అనుగ్రహించే దేవుని యొక్క వాగ్దానాన్ని ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ దేవుడు కేవలం కోల్పోయినది మాత్రమే తిరిగి అనుగ్రహిస్తాడా, ఇంకా వేరేది అనుగ్రహించడా అని నీకు అనుమానం రావచ్చు. గత సంవత్సరం నేను ఇది కోల్పోయానండి, నేను ఒక పని చేయడానికి వెళ్తే ఆ పనిలో నాకు విజయం రాలేదు, దాన్ని ఈ సంవత్సరం మాత్రమే ఇస్తాడు, ఇంకా ఎక్కువ ఇస్తాడని నీకు అనుకోవచ్చు. దానికి కూడా ప్రభువారు సమాధానం ఇస్తూ ఉన్నాడు. అంటే గత సంవత్సరంలో మనం కోల్పోయిన దానిని మాత్రమే ఆయన అనుగ్రహించడం కాదు, కానీ ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు ఇస్తాడు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో యోబు యొక్క జీవితంలో గత సంవత్సరం అనేకమైన మిడతలు దాడి చేసినాయి, పసర పురుగులు దాడి చేసినాయి, గొంగళి పురుగులు యోబు జీవితంలో దాడి చేసినాయి. పాపం ఆయన సంవత్సరాలన్నీ ఏమైపోయినాయి, కోల్పోయాడు. మిడతల ద్వారా, పసర పురుగుల ద్వారా, గొంగళి పురుగుల ద్వారా ఏమైపోయాడు, యోబు జీవితం అంతా కూడా కోల్పోయాడు. యోబు జీవితం అంతా కూడా వృధా అయిపోయింది. కానీ దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు తిరిగి అనుగ్రహించే దేవుని యొక్క వాగ్దానం ఎలా ఉందో అక్కడ చూడండి. యోబు గ్రంథం 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండింతలు అధికముగా యెహోవా అతనికి, చూసారు ఎంతగా, అంటే పోయింది మాత్రమే కాదు, రెండంతలు ఎక్స్ట్రా ఇచ్చాడండి. అది ఇక్కడ దేవుని యొక్క వాగ్దానం. నేను నీ యొక్క జీవితంలో లేకపోతే నీ సంవత్సరాల్లో ఏవైతే పసర పురుగులు తినేసినాయో, గొంగళి పురుగులు తినేసినాయో వాటన్నిటినీ మరలా తిరిగిస్తాను, మిడతలు తినేసిన దాన్ని మరలా తిరిగిస్తాను. అది మాత్రమే కాదు, రెండంతలు ఎక్స్ట్రా ఇస్తాను అని ఇక్కడ దేవుడు నీకు ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. కాబట్టి సంపూర్ణంగా దేవుడు తిరిగి అనుగ్రహిస్తాడని చెప్పడానికి ఇది ఒక గొప్ప వాగ్దానంగా ఉంది. అంటే మన జీవితంలో ఏ సంబంధాలను కోల్పోయామో, ఎవరితో ఎటువంటి సంబంధాలను కోల్పోయామో ఆ సంబంధాలను తిరిగి నూతనీకరణ చేసే దేవుడు, తిరిగి పునరుద్ధరీకరణ చేసే దేవుడు, ఆత్మీయంగా మన సంబంధాలను ఎదిగించే దేవుడు, అభివృద్ధిపరిచే దేవుడు, భౌతిక ఆశీర్వాదాలు మాత్రమే కాదు ఆత్మీయమైన ఆశీర్వాదాలను కూడా అనుగ్రహించే దేవుడని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తోంది. కాబట్టి ఇది ఈ రోజున మనకు అనుగ్రహించబడినటువంటి, ఈ సంవత్సరానికి అనుగ్రహించబడినటువంటి ఈ గొప్ప వాగ్దానం ద్వారా దేవుడు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, దేవుని వాగ్దానం మీద మనం నమ్మిక ఉంచితే, దేవుడిచ్చినటువంటి వాగ్దానం మీద నమ్మిక ఉంచితే మన జీవితంలో ఏదైతే వేస్ట్ అయిపోయిందో, గత సంవత్సరం ఏదైతే వేస్ట్ అయిపోయిందో దానిని ఆయన మరలా తిరిగిస్తాడు అని నీవు నమ్మినట్లయితే అది తప్పక జరుగుతుంది. ఈ దినాన నీవు విశ్వసించినట్లయితే ఆ ఆశీర్వాదం నీ జీవితంలో తప్పక కలుగుతుందని ఈ సంవత్సరానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ వాగ్దానం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. నీవు నమ్మటానికి సిద్ధంగా ఉన్నావా? రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నీ జీవితంలో ఈ వాగ్దానాలన్నీ నీకోసమేనండి. మిడతలు తిన్నటువంటి పంటను నీకు ఇస్తాడు, గొంగళి పురుగులు తిన్నటువంటి పంటను నీకు ఇస్తాడు, పసర పురుగులు తిన్నటువంటి పంటను నీకు ఇస్తాడు. తన సంకల్పం చొప్పున అందరికీ మేలు కలగటానికి సమస్తము సమకూడి జరిగేలాగా దయచేస్తాడు. కాబట్టి ఎంత గొప్ప వాగ్దానాలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడో
మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అందుకే అవి తిరిగి పొందాలంటే ఏం చేసాం? ఇప్పుడు దాకా మనం గమనించాం. ఏం చేసామండి? పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చాం. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు. పశ్చాత్తాపం మరియు ఆయన దగ్గరికి తిరిగి రావటం ద్వారా ఈ గొప్ప ఆశీర్వాదాలు పొందుతాం. యోవేలు గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం అక్కడ చూస్తాం. తిరిగి పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు అనుగ్రహించే వాగ్దానం, దేవుడు మనకు తిరిగి అనుగ్రహించే వాగ్దానం ఎట్లా వస్తుందంటే పశ్చాత్తాపానికి పిలుపుతో మొదలవుతుంది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలోనే 12-13 వచనంలో చూస్తాం. అక్కడ ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. కాబట్టి మనం కోల్పోయినటువంటి ఈ యొక్క ఆశీర్వాదాలు దేవుడు మరలా మనకి ఎలా ఇస్తాడండి? పశ్చాత్తాపంతో ప్రభువు దగ్గరకు రావాలి. మనం దేవుని వైపు హృదయపూర్వకంగా తిరిగి వచ్చినప్పుడు ఆయన తిరిగి మనకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. రెట్టింపు దీవెనలు ఇవ్వటం ప్రారంభిస్తాడు. అదే ఇక్కడ ఇవ్వబడినటువంటి వాగ్దానం. కాబట్టి మనం విశ్వాసంతో సహనంతో ఎదురు చూడాలి. తిరిగి అనుగ్రహిస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి తిరిగి అనుగ్రహించడానికి కొంత సమయం కూడా పట్టొచ్చండి. వెంటనే ఇస్తాడని మనం అనలేం. కొంత సమయం కూడా పట్టవచ్చు. కాబట్టి దేవుని సమయం మీద నీవు నమ్మిక ఉంచితే ఆయన ఆశీర్వాదాలు రెట్టింపు దీవెనలు మనకు అనుగ్రహించే దేవుడు. దాని కొరకు మనము విధేయత చూపించాలి. మన క్రియల ద్వారా దేవుని కొరకు ఎదురు చూడాలి. మనం దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఆయనే మనకు ఆ గొప్ప మార్గాన్ని చూపుతాడు. కాబట్టి ఇది తిరిగి ఇవ్వటంలో దేవుని యొక్క మహిమను మనం చూస్తూ ఉన్నాం. ఆయన మహిమను చూస్తున్నాం కాబట్టి ఆయన ఆరాధించగలుగుతున్నాం. దేవుని మహిమ కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ కోసం, ఆ యొక్క పునరుద్ధరణ కోసం ఎదురు చూస్తున్నాం. దేవుడు మనకు తిరిగి ఇవ్వటం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క విశ్వసనీయతను ప్రదర్శించడానికి కూడా ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇలా మనం పునరుద్ధరణ పొందినప్పుడు అదేం జరుగుతుందంటే ఇతరులకు అది సాక్ష్యంగా ఉంటుందండి. ఇతరులకు సాక్ష్యంగా ఉండి ఆ పునరుద్ధరించబడిన జీవితాలు ఎవరైతే గత కాలంలో అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారో, వారి జీవితాల్లో గొంగరి పురుగులు ఉన్నాయో, పస పురుగులు ఉన్నాయో, లేకపోతే ఆ పురుగుల ద్వారా, మిడతల ద్వారా వారు పొందినటువంటి ఇబ్బందుల నుంచి వారు అధిగమించి గొప్ప దీవెనలు పొందినప్పుడు వాటిని చూసిన వారు జీవితాల్లో నిరీక్షణ కలుగుతుంది. ఆయన తిరిగి అనుగ్రహించే దేవుడని, ఆయన విమోచించే దేవుడని అది నిరూపిస్తుంది. కాబట్టి దీని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటంటే పునరుద్ధరించబడినటువంటి సంవత్సరాలు దేవుని కృపకు సాదృశ్యంగా నిలుస్తున్నాయండి. ఆయన కృపగల దేవుడు కాబట్టి మరలా మనల్ని తిరిగి పునరుద్ధరింపజేస్తాడు, మరలా మనల్ని సమకూరుస్తాడు. ఇవన్నీ కూడా దేవుని కృపకు సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే కీర్తనల గ్రంథం 126వ కీర్తన మొట్టమొదటి 3 వచనాల్లో మనం చూస్తే ఏ రీతిగా సాక్ష్యంగా ఉన్నాయి. దేవుడు మనం తిరిగి పునరుద్ధరించినప్పుడు అవి ఏ రీతిగా మనకు సాక్ష్యంగా, ఇతరులకు సాక్ష్యంగా ఉన్నాయో అక్కడ కీర్తనలో మనం చూస్తాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతమే. సరే, ఎంత గొప్ప కార్యాలు చేశాడండి ఇశ్రాయేలీయులకి. వారి నోటి నిండా నవ్వు ఉంది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది నాన్న దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని మన జీవితంలో ఇచ్చి ఉండగా, మిడతలు తినివేసిన పంట నీకు ఇస్తాను, లేకపోతే పస పురుగులు తినివేసిన పంట నీకు ఇస్తాను, గొంగళి పురుగులు తినివేసిన పంట నీకు ఇస్తానని, తిరిగి ఇస్తానని ఆయన తెలియజేస్తూ ఉండగా మనం ప్రాక్టికల్గా వీటన్నిటినీ మన జీవితంలో అప్లికబుల్ చేసుకోవాలి. మొట్టమొదటిగా మన యొక్క కష్టాలను కానీ, మన జీవితంలో ఉన్న నష్టాలను కానీ, గత జీవితంలో ఏదైతే నష్టాలు నీ జీవితంలో ఉన్నాయో వాటిని దేవునికి అప్పగించండి. ప్రార్థన ద్వారా, విశ్వాసంతో మీ జీవితంలో ఉన్నటువంటి ఆ పసపురుగుల సంవత్సరాలని, మిడతల సంవత్సరాలని దేవునికి అప్పగించండి. గొంగళి పురుగుల సంవత్సరాలని దేవునికి సమర్పించండి. పశ్చాత్తాపంతో, నమ్మకంతో జీవించండి. మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. పాపం నుంచి మరలి దేవునికి విధేయతతో నడుచుకోవాలని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి అటువంటి సమయంలో మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగేటట్లుగా ఆశిద్దాం. ఎందుకంటే దేవుడు మన బూడిద జీవితానికి బదులుగా అందమైన జీవితాన్ని ఇస్తాడు, దుఃఖ జీవితానికి బదులుగా ఆనందమైన జీవితాన్ని ఇస్తాడు. అదే ఇక్కడ యెషయా గ్రంథం 61:3లో చూస్తే, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా
పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి ఎటువంటి గొప్ప కార్యాలు ప్రభువు చేస్తున్నాడు ఒక్కసారి దేవుని వాక్యాన్ని గమనించండి. కాబట్టి దేవుడు అటువంటి గొప్ప కార్యాలు చేసే ప్రాసెస్లో మనము ఓపికగా ఉండాలి. దేవుని సమయం అనేది పరిపూర్ణంగా ఉందని, ఆయన ప్రణాళికలు మనందరి మేలు కోసమే, మనందరి మంచి కోసమని గ్రహించాలి. కాబట్టి ఈ దినాన యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనంలోని వాగ్దానం మనకు గుర్తు చేసేది ఏంటంటే, దేవుడు మనకు తోడుగా ఉంటే ఏ నష్టము కూడా శాశ్వతం కాదండి, కొంతకాలమే ఉంటుంది. ఏ నష్టము కూడా శాశ్వతం కాదు. అన్ని కాలాల్లో మనకు విడుదల కలుగుతుంది. నూతనపరిచే దేవుడు ఉన్నాడు, పునరుద్ధరింపజేసే దేవుడు ఉన్నాడు, విమోచించే దేవుడు ఉన్నాడు. మీ నష్టాలనేవి భౌతికమైన నష్టాలు కావచ్చు. భౌతికమైన నష్టాలంటే ఈ లోకంలో మన ప్రియులను కోల్పోవటం, లేకపోతే మన డబ్బును కోల్పోవటం, మనకున్నదంతా ఇవన్నీ కూడా భౌతికమైన నష్టాలు కావచ్చు. అలాగే ఆధ్యాత్మికమైనటువంటి నష్టాలు కావాల్సిన విశ్వాసంలో ఆరిపోయి ఉండవచ్చు, ఆత్మీయంగా డౌన్ అయి ఉండవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి నష్టాలైనా కావచ్చు, శారీరకమైన నష్టాలైనా కావచ్చు. వీటన్నిటి నుంచి నిన్ను పునరుద్ధరింప చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఆయన శక్తి మీద నమ్మకం ఉంచండి. మిడతల సంవత్సరాలని, పసపురుగుల సంవత్సరాలని, గొంగళి పురుగుల సంవత్సరాలని ఆయన తిరిగి ఫలవంతం చేయటానికి శక్తి గలవాడై ఉన్నాడు. కాబట్టి అటువంటి దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఇంకా రాబోయే సంవత్సరంలో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు అన్నాడు. మీ యొక్క జీవితంలో చేయటానికి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఇటువంటి గొప్ప వాగ్దానం చేసినటువంటి దేవుణ్ణి మనము ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.